కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఇంట్లోకి ఎన్ని వచ్చినాయో ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు, అల్లుడు మంత్రి అయ్యిండు, కొడుకు మంత్రి అయ్యిండు, బిడ్డ ఎంపీ అయ్యింది, సడ్డకుని కొడుకు రాజ్యసభలకు వచ్చిండు. ఇవాళ 5 మందికి వాళ్ళ ఇంట్లో ముఖ్యమంత్రి, మంత్రి, ఎంపీ, రాజ్యసభ, రాష్ట్రాన్ని దోసుకునే పదవులన్నీ వాళ్ళ ఇంట్లోనే వచ్చినాయి. ఇవాళ నేను అడుగుతున్నా, వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముసలమ్మ ముసలాయన కొడుకు మీదనో బిడ్డ మీదనో కోడల మీదనో ఆధారపడకుండా ప్రతి ముసలమ్మ ముసలాయనకు 200 రూపాయల పెన్షన్ ఇచ్చి చిన్న చిన్న బీడీలకో సాదరకో మందుగోళీలకో కోడల దగ్గరకు పోయి చేయి చాపితే విసుక్కుంటదని చెప్పి ఆనాడు ముసలమ్మకు ముసలాయనకు పెన్షన్ ఇచ్చినాం. చంద్రశేఖరరావు గారు వచ్చిన తర్వాత ముసలమ్మకు ముసలాయనకి ఇచ్చేది లేదు, ఇంట్లో ఒక్కరికే పెన్షన్ ఇస్తామని 40-50 ఏళ్ళు కలిసి జీవించిన భార్యాభర్తల మధ్యలో పంచాయతీ పెట్టిండు. నా అనుభవం చెప్తున్నా, నా నియోజకవర్గంలో బొమ్మరాజ్పేట అనే మండలంలో మహంతిపూర్ ఊర్లోకి పోయినప్పుడు ఓ ముసలి తల్లి వచ్చింది కట్టె పట్టుకొని, సాగు బతుకుల మధ్యలో కనిపించింది. అయ్యా నాకు నిన్న మొన్నటి వరకు పింఛన్ వస్తుండే, ఇప్పుడు వస్తలేదు, ఇస్తలేదు, ఏందయ్యా అని వచ్చింది. నా పక్కనే ఎంపీడీఓ ఉండే, ఆమె కార్డు చూపించి ఏందయ్యా ఇది చూడు అన్న. ఆయన కంప్యూటర్లో టిక్క కొట్టి ఒక మాట చెప్పిండు, వాళ్ళ ఇంట్లో ముసలాయనకు వస్తుంది సార్, ముసలమ్మకి ఎన్నిక లేదు, కేసీఆర్ వచ్చినాక ఇది రద్దు చేసిండని. నేను అదే మాట ముసలమ్మకి చెప్పిన, అమ్మ తల్లి మీ ముసలాయనకు వస్తుందంటే అందుకే నీకు కేసీఆర్ తీసేసిండంటే ఆమె ఎంతో మళ్ళీ కొనుక్కుంటూ పోతుంది. నా ముసలోడు పోయేది ఎప్పుడో, నాకు పింఛన్ వచ్చేది ఎప్పుడో. 50 ఏళ్ళు కష్టాలలో సుఖాలలో కలిసి ఉన్న భార్యాభర్తల మధ్యలో చిచ్చు పెట్టిన సన్నాసిగాడు ఎవడన్నా ఉంటాడా? మన చంద్రశేఖరరావు ఉన్నాడు. నేను ఒక్క మాట అడగదలుచుకుని వేదిక మీద నుంచి, అయ్యా చంద్రశేఖరరావు గారు, ముసలమ్మకు ముసలాయనకు జీవితంలో చివరి క్షణాలు గడపడానికి తలా 1000 రూపాయలు ఇవ్వడానికి ఇంట్లో ఇద్దరికి ఏనన్నావు కదా, నీ ఇంట్లో 5గురికి 30 లక్షల రూపాయల నెల జీతం తీసుకుంటున్నావు కదా, ఇది నీకు న్యాయమా అని నేను అడుగుతున్నా. పేదోళ్ళ ఇంట్లో ఉన్న ముసలమ్మకు ముసలాయనకు నెలకు 2000 ఇవ్వడానికి నీకు ఇష్టం లేదు, నువ్వు కసాయోడివా? నీ ఇంట్లో మాత్రం 5 ఉద్యోగాలు తీసుకొని 30 లక్షల జీతం తీసుకోవడం తగునా అని నేను అడుగుతున్నా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని 1200 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకొని ప్రాణ త్యాగాలు చేస్తే సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే ముసలమ్మకు ముసలాయనకు 2000 లేవు, కానీ నీ ఇంట్లో 5 మందికి ఉద్యోగాలు ఇచ్చి 30 లక్షల జీతం తీసుకోవడానికి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందా అని నేను అడుగుతున్నా. ఇవాళ నేను అడుగుతున్నా ఇక్కడ ఉన్న యువకుల్ని, ఈ 4 ఏళ్లలో నోటిఫికేషన్లు ఇచ్చినుంటే 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు భర్తీ అయ్యేటివి. చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు ఈ రాష్ట్రంలో 1,25,000 ఉద్యోగాలు ఖాళీలు ఉండే. ఈ 4 ఏళ్లలో 75,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయిపోయినారు. ఇవాళ ఈ రాష్ట్రంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. మరి ఎందుకు భర్తీ చేస్తారు చంద్రశేఖరరావు అని ఆలోచన చేయాల్సిన అవసరం నిరుద్యోగ యువత మీద లేదా అని నేను అడుగుతున్నా. నిరుద్యోగ యువతను 1,00,000 ఉద్యోగాలు 100 రోజుల్లో రావాలంటే ఒక్కడి ఉద్యోగం ఊడాలి. ఎవరా ఒక్కడు గజ్వెల్ ఫామ్ హౌస్ కి వినిపించాలి. ఎవరా ఒక్కడు? కేసీఆర్ ఒక్కడి ఉద్యోగం ఊడగొడితే 100 రోజుల్లో 1,00,000 ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మా షబ్బీర్ అన్నది. ఇవాళ నేను అడుగుతున్నా, ఈ ప్రాంతంలో లంబాడి సోదరులు ఎక్కువ. ఇక్కడ ఉన్న యువకులకు తెలియకపోవచ్చు, ఇక్కడ ఉన్న మా లంబాడి సోదరులకు యువకులకు తెలియకపోవచ్చు. 1976 కంటే ముందు మీరు బీసీలలో ఉండిరి. మీరు బీసీలలో ఉంటే ఆనాడు జైపాల్ రెడ్డి గారు, రవీంద్ర నాయక్ గారు వీళ్ళందరూ ప్రయత్నం చేసి ఇందిరాగాంధీ దగ్గరికి పోయి
మా దగ్గర ఉన్న లంబాడి బిడ్డలు గూడ తండాలలో కరెంటు లేక తాగడానికి నీళ్లు లేక మగ్గిపోతున్నారు. ఊరికి బయట విసిరేసినట్టుగా తండాలలో బతుకుతుండ్రు. వాళ్ళకి ఎస్టీ రిజర్వేషన్ ఇవ్వాలని ఆనాడు 1976లో కాంగ్రెస్ పార్టీలో ఈ రాష్ట్రంలో ఉన్న నాయకులు ఇందిరాగాంధీ గారికి చెబితే ఆనాడు లంబాడి సోదరులను ఎస్టీలలో చేర్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇందిరాగాంధీ గారు ప్రకటన చేసింది. ఇప్పుడే చెప్పిరని చెప్తున్నాడు. ఇదే జిల్లాలో బాన్సువాడలో మా బాలరాజు ప్రాతినిధ్యం వచ్చిన నియోజకవర్గంలో లంబాడి సోదరులకు గిరిజన రిజర్వేషన్లు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆనాడు మేము లంబాడి సోదరులకు రిజర్వేషన్లు 6% ఇస్తే ఇవాళ 12% ఇస్తాను మీ ఓట్లను వేయించుకొని నట్టేట ముంచిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. अदे विधंगा आज मैं ये पूछना चाहता हूँ हमारे माइनॉरिटी भाइयों को, हमारे मुसलमान भाइयों को ये पूछना चाहता हूँ मैं, भाई आज जाके मस्जिद में पूछो 4% रिजर्वेशन कैसे मिला हमारे मुसलमान भाइयों को। उस दिन मुसलमान भाइयों साइकिल पंचर में, पान डब्बा में, लारी सिलेंडर बन के पढ़ना छोड़ के छोटे मोटे कारोबार में, छोटे बंडी पे मोजा बेच के जी रहे, गरीबी से मर जा रहे। माइनॉरिटी भाइयों को, मुसलमान भाइयों को अगर रिजर्वेशन दिए तो वही उन लोगों के बच्चे, बाल बच्चे पढ़ के डॉक्टर, इंजीनियर, लॉयर बन के उनका तरक्की होगा, उनके खानदान सुधर जाएगा बोल के उस दिन अपना शबीर भाई आजाद साहब को दिल्ली जाके ये मांगे, उनके नौकरी के लिए नहीं मांगे, हमारे माइनॉरिटी भाइयों को 5% रिजर्वेशन दे बोल के आजाद साहब को रिप्रेजेंटेशन दे के उस दिन हमारे मुसलमान भाइयों को रिजर्वेशन राजशेखर रेड्डी साहब सामने बैठ के दस्तखत करा के 4% रिजर्वेशन दिलाए। आज मैं ये पूछना चाहता हूं हमारे माइनॉरिटी भाइयों को, आप सोचो ये 7-8 साल में आपको जो 4% रिजर्वेशन दिए, हजारों बच्चे डॉक्टर, इंजीनियर, ग्रेजुएट बने, सरकार में नौकरी मिले। फिर हम लोग कांग्रेस पार्टी इतना आपको मदद दिए तो जब जिस दिन सीएम इलेक्शन आए थे उस दिन शादनगर में केसीआर साहब ने यह ऐलान किया, मैं टीआरएस सदर के वो सदर होकर मैं ये ऐलान करना चाहता हूं, हमारे मुसलमान भाइयों को 4% बस नहीं होता। अगर एक बार टीआरएस पार्टी सत्ता में आए तो 4 महीने में 12% रिजर्वेशन हमारे मुसलमान भाइयों को देने के लिए ऐलान किया था हमारे शादनगर में। आज यहाँ मौजूद हुए तो मुसलमान भाइयों को मैं पूछ रहा हूँ, 4 महीने गया, 40 महीने गया, 4 साल गुजर गए, आपको 12% मिले क्या? हर एक दिन आप मस्जिद को जा रहे, 5 मरतबा नमाज कर रहे, इतना अल्लाह मियां के सामने झुकने वाले, झूठ नहीं बोलने वाले को, उन लोगों को झूठ पे झूठ बोल के झुका के पूरा खत्म करके दफन कर दे रहे हैं ना। ऐसे सुअर को दोबारा वोट डालते क्या बोलते? मैं ये पूछना चाहता हूँ हमारे मुसलमान भाइयों को, कभी मस्जिद में सुअर को आने देते? फिर जब मस्जिद में सुअर को नहीं आने देते, ये सुअर के बच्चे टीआरएस वाले को कैसे आने देते? इसीलिए मैं ये बोलना चाहता हूँ हमारे माइनॉरिटी भाइयों से, भाई वो परसों ये किया, मैं दिल्ली जाके मोदी का कॉलर पकड़ के जोनल व्यवस्था को ला लिए बोल के ऐलान किए केसीआर साहब। अच्छा है भाई, अब वो ताकत वाले मोदी जी को गला पकड़ के लाने वाले हैं। मैं ये पूछना चाहता हूँ, और एक बार दिल्ली को जाओ, एक बार नहीं 2 बार मोदी का गला पकड़ो, क्या बोल के मुसलमानों को 12% रिजर्वेशन देना, ऐसे हमारे गिरिजनों को 12% रिजर्वेशन के लिए 2 बार मोदी जी का गला पकड़ के रिजर्वेशन ला लो। कौन नहीं बोल रहा है?
अगर आपको मदद चाहिए बोले तो मैं और शबीर भाई भी हम साथ में आते, तुम पकड़ो। ये सुअर गली में ये बोलेगा मैं मोदी जी का गला पकड़ूंगा, दिल्ली जाके मोदी जी का पांव पकड़ेगा, ये कुछ भी करने वाले नहीं है। इसीलिए उन पहला असेंबली इलेक्शन खत्म कर लिए तो पहले इलेक्शन में एमआईएम से छोड़ के इलेक्शन खत्म कर लेके उसके बाद आने वाले इलेक्शन में मोदी जी के साथ मिलने वाले हैं। ये अब सोचने का वक्त आ गए। ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.